ఈ రోజే అతిపెద్ద రాఖీ పౌర్ణమి. అలాగే మూడవ శ్రావణ శుక్రవారము. ఎంతో పవిత్రమైనటువంటి రోజు. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. మరి ఈ రోజున ఆ తల్లి స్వరూపమైనటువంటి ఉప్పుతో రహస్యంగా రాత్రి 12 లోపు ఈ చిన్న పరిహారం గనక మీరు చేసినట్లయితే తెల్లవారేసరికే కటిక పేదవాడైనా సరే కుబేరుడిగా మారాల్సిందే. ఈ ఉప్పుతో మనం చేసే ఈ పరిహారం ఏదైతే ఉందో, ఇంకా ఒక మాటలో చెప్పాలంటే మనం ఇలా ఈ ఉప్పుకు సంబంధించి ఈ దీపాన్ని వెలిగించాలన్నమాట. ఇలా వెలిగించినప్పుడు మన ఇంట్లో ప్రశాంతత లేదు, నెగిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంది, ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలతో బాధపడుతున్నాము అని చెప్పేసి మనకు ఎంతటి సమస్య ఉన్నా సరే ఈ రోజున మీరు ఈ చిన్న పరిహారం అనేది చేసుకోవటం వలన లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది. అంతేకాకుండా మీకు ఎంతటి మొండి సమస్యలైనా కోట్ల రూపాయల అప్పు ఉన్నా సరే తీరిపోయి కోట్ల సంపాదన అనేది మీకు బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే ఉప్పు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపము. సముద్ర గర్భం నుంచి ఆ తల్లి పుట్టింది. అలాగే ఉప్పు కూడా మనకు సముద్రం నుంచి పుట్టింది కాబట్టి ఉప్పుతో చేసే పరిహారాలు అంటే ఆ లక్ష్మీదేవి ఎంతగానో ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. ఈ రోజున మూడవ శ్రావణ శుక్రవారంతో ఈ ఈ యొక్క పౌర్ణమి ఏదైతే ఉందో అది కలిసి రావటం చాలా గొప్ప విశేషము. కాబట్టి ఈ రోజున ఎవ్వరూ కూడా మిస్ చేసుకోవద్దు. ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు. పౌర్ణమి అలాగే శ్రావణ శుక్రవారము చాలా ఇష్టమైనటువంటి రోజులు ఈ రోజులంటే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చక్కగా మీరు రాత్రి అంటే సాయంత్రం సంధ్యావేళ 6 గంటల దగ్గర నుంచి రాత్రి 12 గంటల లోపు ఈ పరిహారం అనేది చేసుకోండి. చీకట పడ్డాక చేసుకుంటే మీకు ఇంకా మంచి రిజల్ట్ అనేది వచ్చిద్దనమాట. మీకున్నటువంటి చెడు దుష్ట శక్తులు, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి. మరి అసలు ఉప్పుకు సంబంధించినటువంటి ఈ దీపాన్ని మనం ఎలా వెలిగించుకోవాలి ఏంటి ఇదంతా కూడా నేను క్లియర్గా చెప్తానండి. మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా వింటే మీకు అన్ని విషయాలు క్లియర్గా అర్థమవుతాయి. సమయం అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి దయచేసి వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన మీలాగా నలుగురు మిత్రులకు వీడియో అనేది రీచ్ అయ్యి వాళ్ళు ఉపయోగించుకునే అవకాశం అనేది కల్పించిన వాళ్ళు అవుతారు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలనే మోటివేషన్ మాకు కూడా ఇచ్చిన వాళ్ళు అవుతారనమాట. కాబట్టి ప్లీజ్ గుర్తుపెట్టుకొని వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి కామెంట్ చేసే దగ్గర హైప్ వస్తుందండి. లైక్ ఇచ్చినప్పుడు అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుందన్నమాట. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇక దీన్ని ఎలా చేయాలి ఏంటి, ఈ దీపాన్ని మనం ఈ నీటి మీద ఎలా వెలిగించాలి ఇదంతా కూడా నేను క్లియర్గా చెప్తాను. మీరు పూర్తిగా చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ పరిహారం చేసేటప్పుడు ముందుగా ప్రతి ఒక్కరూ కూడా స్నానం చేసి పరిహారం అనేది చేయాలి. మూడవ శ్రావణ శుక్రవారం కాబట్టి ఉదయం పూట అలాగే సాయంత్రం సంధ్యా సమయంలో కూడా లక్ష్మీదేవిని పూజిస్తే చాలా చాలా మంచిది. మీరు ఈ పరిహారం లక్ష్మీదేవి దగ్గర అంటే ఇలా చేసి పరిహారం అంతా చేసి మనం చెప్పినటువంటి ప్రాసెస్లో అక్కడ ఆ దీపాన్ని ఆ దిక్కులో పెట్టేసుకోవాలి. అది ఏ దిక్కు అనేది కూడా నేను చెప్తాను. లేదు మాకు సాయంత్రం పూజ చేయటానికి కుదరదు అని అనుకున్న వాళ్ళు మీరు మామూలుగానైనా సరే ఇంట్లో ఈ దీపాన్ని అనేది వెలిగించుకోవచ్చు అనమాట. అయితే కొన్ని నియమాలను పాటించాలి. ఈ రోజున నాన్ వెజ్ అనేది పొరపాటున వండటం కానీ తినటం కానీ చేయకూడదు. అలాగే నలుపు రంగు బట్టలు అనేవి వేసుకోకూడదు. చక్కగా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు తలస్నానం చేసి ఉంటారు కాబట్టి మంచి ఒక పాజిటివ్ మైండ్తో మీరు ఇంటిని వాకిలిని అంతా కూడా శుద్ధి చేసుకొని మీరు ఈ పరిహారం అనేది చేసుకోండి. దీనికోసం మనకు రాళ్ల ఉప్పు అనేది కావాలన్నమాట. మనకు రాక్ సాల్ట్ దొడ్డు ఉప్పు ఉంటుంది కదా, అది తీసుకొచ్చుకోండి. ఈరోజు ఒక ఉప్పు ప్యాకెట్ను తీసుకొచ్చుకుంటే చాలా మంచిది శ్రావణ శుక్రవారం కాబట్టి. లేదా ఇంట్లో ఉన్న ఉప్పుతోనైనా చేసుకోవచ్చు. అలాగే ఒక నిమ్మకాయ, 3 పువ్వున్నటువంటి లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు ఇవి కావాలి పరిహారానికి. అలాగే గంధము కుంకుమ. లవంగాలు ఏంటంటే నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా లాగేస్తాయి. దాల్చిన చెక్క ధనాన్ని బాగా ఆకర్షిస్తుందన్నమాట. అలాగే నిమ్మకాయ అనేది చాలా చాలా శక్తివంతమైనది. నిమ్మకాయ సాక్షాత్తు అమ్మవారి స్వరూపం కాబట్టి మనకు ఉన్నటువంటి చెడును పూర్తిగా గ్రహించేస్తుంది. ఇప్పుడు ముందుగా ఒక ప్లేట్లో కాస్తంత గంధం తీసుకొని అందులో కాస్తంత నీటిని కలిపేసేసి ఈ గంధాన్ని పేస్ట్ లాగా రెడీ చేసేసుకొని ఈ పరిహారానికి మనకు ఆ గాజు గ్లాసు పెడతానికి ఒక ప్లేట్ అనేది తీసుకోండి. మీరు రాగి ప్లేట్ అయినా తీసుకోవచ్చు, లేదా ఇత్తడి ప్లేట్ అయినా తీసుకోవచ్చు, లేదా పింగాణి ప్లేట్ అయినా తీసుకోవచ్చు.
లేదా ప్లాస్టిక్ ప్లేట్ అయినా పర్వాలేదు. ఎందుకంటే మనం అడుగు భాగాన పెట్టుకుంటున్నాం కాబట్టి ఇబ్బంది అయితే మనకేముండదు. అలాగా గాజు గ్లాస్ అనేది కూడా కావాలన్నమాట. ఇక్కడ గాజు గ్లాసే తీసుకోవాలి. గ్లాసు మాత్రం గాజు గ్లాసే కావాలి. ఉప్పు ఏంటంటే మనకు శని గ్రహానికి చాలా ఇష్టం ఉప్పు అంటే. లక్ష్మీదేవికి ఎంత ఇష్టమో శనిదేవుడికి కూడా ఉప్పు అంటే అంతే ఇష్టము. కాబట్టే మన జీవితంలో ఉన్నటువంటి శని సమస్యలను తీసేస్తుంది. ఇక గాజు అంటే రాహుకేతువులకు చాలా ఇష్టం అన్నమాట. కాబట్టి గాజు గ్లాస్ అనేది ఇక్కడ మనం ఉపయోగించాలి. అలా తీసేసుకొని ఇక్కడ ప్లేట్కి ఏంటంటే గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అలాగే గాజుకు కూడా ఒక చోట గంధం రాసేసి కుంకుమ బొట్టు అనేది పెట్టుకొని చక్కగా సిద్ధం చేసుకొని ఉంచుకోవాలన్నమాట. స్టీలు గ్లాసు కానీ ప్లాస్టిక్ గ్లాసు కానీ ఉపయోగించకూడదు. గాజు గ్లాసు దోషాన్ని తీసేస్తుంది. గాజు మనకు రాహుకేతు దోషాలను మన జాతకాల్లో నుంచి తొలగిస్తుందన్నమాట. కాబట్టి గాజు అనేది చాలా శక్తివంతమైనది. ఉప్పు గాజు కలిసినప్పుడు మనకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుంది. అలాగా ఇక్కడ చూపించినట్లుగా ప్లేటుకు కూడా గంధం రాసి కుంకుమ బొట్లు అనేవి పెట్టుకోండి. ఇలా పెట్టుకోవటం వల్ల ఏంటంటే మనకు ఒక అదృష్టం అనేది వస్తుందన్నమాట. గంధము కుంకుమ బొట్లు ఏంటంటే కుంకుమ అనేది మనకు ఎరుపు రంగులో ఉంటాయి కాబట్టి కుంకుమ ఈ నరదిష్టిని ముందుగా మనకున్నటువంటి చెడును తీసేసి మనకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తుందన్నమాట. గంధం ఏంటంటే చల్లదనాన్ని ఇస్తుంది. మన జీవితంలో మనశ్శాంతి లేకుండా మనం ఎప్పుడూ కూడా డల్గా ఉంటాము. అలాంటి చెడును మొత్తాన్ని కూడా ఈ గంధం లాగేస్తుంది. ఇప్పుడు అలా సిద్ధం చేసుకున్నటువంటి గాజు గ్లాసులో ఒక గుప్పెడు రాళ్ల ఉప్పు అనేది వేసుకోవాలన్నమాట. ఈ రాళ్ల ఉప్పు అనేది ఎంత శక్తివంతమైనదో మనం చెప్పాల్సిన పని లేదండి. శ్రావణ శుక్రవారానికి సరిసమానమైనటువంటి పరిహారము ఈ ఉప్పు పరిహారం అన్నమాట. అలాగా రాళ్ల ఉప్పును తీసుకొచ్చుకొని ఆ గాజు గ్లాసులో కాస్త వెలితిగా వేసుకోండి. మీరు నిండుగా వేయాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదనమాట. అలా వేసేటప్పుడు చక్కగా సంకల్పం చెప్పుకోండి. మాకున్నటువంటి చెడంతా తొలగిపోవాలి, అప్పుల సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి. ఎందుకంటే మన బాధలు మనుషులు ఎవ్వరూ వినరండి, కానీ ఇవి వింటాయన్నమాట. అలాగే 3 పువ్వున్నటువంటి లవంగాలను కూడా తీసుకొని ఇప్పుడు ఆ ఉప్పు మీద వేసేసేయాలి. సగానికి వేసుకోండి, ఉప్పు చాలు. ఈ లవంగాలు చాలా శక్తివంతమైనవి. లవంగాలు నెగిటివ్ ఎనర్జీని వెంటనే లాగేస్తాయి. అలాగే 2 దాల్చిన చెక్క ముక్కలు కూడా వేసుకోవాలన్నమాట. దాల్చిన చెక్క ధనాన్ని బాగా ఆకర్షిస్తుంది. దాల్చిన చెక్క అంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం అన్నమాట. వెనకటి రోజుల్లో ఈ దాల్చిన చెక్క ముక్కలను పూజలో పెట్టి పూజించుకొని పర్సుల్లో వేసుకునే వాళ్ళు, బీరువాల్లో కూడా పెట్టుకునే వాళ్ళు అనమాట. అంత శక్తివంతమైనవి. తరువాత ఒక నిమ్మకాయ తీసుకోవాలి. ఆ నిమ్మకాయలో సగభాగం మాత్రమే మనకు కావాలి. మిగిలిన సగభాగం మీరు లెమన్ వాటర్ తీసుకోవటం కానీ అలా చేసుకోండి, అంటే మీరు యూస్ చేసుకోండి. ఇక్కడ సగం చెక్క అనేది ఇక్కడ చూపించినట్లుగా తీసుకోవాలన్నమాట. నిమ్మకాయ అనేది చాలా చాలా శక్తివంతమైనది. నిమ్మకాయ మన మీద ఉన్నటువంటి నలుగురు ఏడుపులను, శత్రు సమస్యలను, నకారాత్మక శక్తులను, నరదిష్టిని, నరఘోషను, అలాగే మనకున్నటువంటి ఆర్థిక అప్పుల సమస్యలన్నింటినీ కూడా తొలగిస్తుంది. ఒక సగభాగం నిమ్మ చెక్క అనేది అందులో కట్ చేసేసి వేసుకోండి. ఇక తరువాత ఇక్కడ ప్లాస్టిక్ గ్లాస్ అనేది చూపిస్తున్నాను. ఈ ప్లాస్టిక్ గ్లాసులో ఉన్నటువంటి అడుగు భాగాన్ని మనం ఇక్కడ దీని మీద పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపించే విధంగా దీన్ని కట్ చేసేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఇది కట్ చేయటం అనేది కూడా చాలా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అంటే మనం స్టార్టింగ్ నుంచి మీరు కట్ చేసేసుకొని తర్వాత ఈ అడుగు భాగం అనేది మనకు వచ్చేలాగా రౌండ్గా మీరు కట్ చేసుకోండి. ఇది మనకి ఈ అడుగు భాగం మాత్రమే కావాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా మీరు జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఆ చివర అంటే మనం స్టార్టింగ్ నుంచి కట్ చేసుకుంటా వచ్చాం కదా, అలా మీరు కట్ చేసుకుంటే మీకు చాలా సింపుల్గా ఉంటుంది. డిస్పోజ్ గ్లాస్ అనమాట. డిస్పోజ్ గ్లాస్ అనేది ఒకటి కావాలి. తర్వాత దాన్ని అలా కట్ చేసుకున్న తర్వాత మీరు సూది ఉంటుంది కదా, ఆ సూదితో ఆ మధ్య భాగంలో పొడవండి. ఎందుకంటే మనం ఇక్కడ ఒత్తి అనేది పెట్టుకోవాలన్నమాట. అలాగే ఈ చుట్టూతో రౌండ్ మనకి గ్లాసుకు సరిపోను, అంటే గ్లాసులోకి మనం దీన్ని పెట్టాలి కాబట్టి గ్లాసులోకి పెట్టేటట్లుగా ఆ చుట్టూతో ఒకసారి కట్ చేసుకోండి, ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే. తరువాత సూది, మనకు లావు సూది ఉంటుంది కదా, దబ్బలం లాంటిది, అది తీసేసుకొని మధ్యలో ఒక పెద్ద హోల్ అనేది చేసుకోండి. ఒక రంధ్రం లాగా మధ్యలో పెట్టుకోండి. ఎందుకంటే అందులో నుంచి ఇప్పుడు మనం ఈ ఒత్తులు అనేవి పెట్టుకోవాలన్నమాట. కొంచెం పెద్ద హోలే చేసుకోండి. ఇక్కడ సూదితో హోల్ చేసిన తర్వాత మధ్యలో ఇక మీరు చాకుతో కొంచెం ఆ హోల్ని పెద్దది చేసుకోండి. ఎందుకంటే మనకి ఈ ఒత్తులు అనేవి పూర్తిగా లోపలికి వెళ్ళిపోవాలి కాబట్టి ఒత్తులను కూడా ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకోండి. 2 ఒత్తులను కలిపి ఒకటిగా
చేసేసి నూనెలో ముంచుకొని నేను సిద్ధం చేసి పెట్టుకున్నాను. అలాగా ఆ ఒత్తులను కూడా మీరు ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకోండి. అలా పెట్టేసేసి ఇప్పుడు ఇందులోకి మనం పెట్టాలన్నమాట. ఆ హోల్లోకి ఏంటంటే జాగ్రత్తగా ఇక్కడ చూపించినట్లుగా ఆ నూనెలో తీసినటువంటి ఒత్తులు ఆ హోల్లోకి ఇక్కడ నేను పెట్టినట్లుగా నీడిల్ సహాయంతో సూది సహాయంతో మీరు అట్లా పెట్టేసేసుకోవచ్చు అనమాట. చాలా చాలా సింపుల్ పరిహారం ఇది, గుర్తుపెట్టుకోండి. రూపాయితో రూపాయి బిళ్ళ ఖర్చు లేని పరిహారం అనమాట. కానీ ఇది మనకు ధనాన్ని ఎంత బాగా ఆకర్షిస్తుందంటే చూసి మీరే ఆశ్చర్యపోతారు. వెంటనే మన ఇంట్లో ఉన్నటువంటి చెడును లాగేస్తుందనమాట. ఇప్పుడు మనం ఇందాక గ్లాసులో సిద్ధం చేసుకున్నాం కదా, ఉప్పు అలాగే నిమ్మకాయ, 3 లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, అందులోకి ఇప్పుడు వాటర్ అనేది పోసుకోవాలన్నమాట. అందుకే ఈ పరిహారానికి ఇవన్నీ కూడా మీరు ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకోండి. అలాగా వాటర్ అనేది పోసేసి తరువాత ఇప్పుడు దాని మీద మనము ఈ డిస్పోజ్ గ్లాసులోది మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ అడుగు భాగంలో ఒత్తి వేసుకొని ఇప్పుడు దాన్ని జాగ్రత్తగా ఆ నీటి మీద విడిచిపెట్టాలన్నమాట. ఎందుకు మనం ఇక్కడ నీటి మీద మనం ఈ దీపాన్ని వెలిగిస్తున్నాం అన్నమాట. అంటే ఆ నీళ్లు ఏంటి, ఉప్పు అలాగే నిమ్మకాయ, లవంగాలు, దాల్చిన చెక్క వేసినటువంటి నీళ్లు. ఇప్పుడు అవి చాలా శక్తివంతమైనవి. దాని మీద పైన కొంచెం లైట్గా ఆయిల్ కూడా వేసుకోండి. మనకు నువ్వుల నూనె ఉంటుంది కదా, అది జస్ట్ పైన అట్లాగా లైట్గా అట్లా వేసుకోండి. అలా వేసేసుకొని ఇప్పుడు మనం పెట్టుకున్నటువంటి రెడీ చేసుకున్నటువంటి ఈ ఒత్తిని జాగ్రత్తగా తీసుకెళ్ళి మీరు ఆ నీటి మీద విడిచిపెట్టండి. ఇది మీరు చేసుకుంటే చాలా చాలా సింపుల్ అండి. ఇది మీరు ప్రశాంతంగా సాయంత్రం 6 గంటల దగ్గర నుంచి 12 గంటల లోపు ఈ పరిహారం అనేది చేసుకోండి. చాలా చాలా సింపులు, కానీ దీనికి ఉన్నటువంటి శక్తి అనేది మాటల్లో చెప్పేది కాదనమాట. అంత మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు అగ్గిపుల్ల సహాయంతో మీరు ఆ ఒత్తిని ఇక్కడ చూపించినట్లుగా వెలిగించాలన్నమాట. చక్కగా మీ యొక్క మనసులో కోరిక, అంటే మీకు ఈ సొంత ఇల్లు కట్టుకోవాలన్నా, ఉద్యోగ వ్యాపారాలలో మంచిగా బాగా కలిసి రావాలన్నా, లేదా అప్పుల సమస్యలు తీరాలన్నా, అనారోగ్య సమస్యలు తగ్గాలన్నా, శత్రు సమస్యలు నరదిష్టి పోవాలన్నా, పిల్లలు చెప్పిన మాట వినాలన్నా, ఇట్లా మీకు ఒక బండి కొనుక్కోవాలని, కారు కొనుక్కోవాలని, చదువుల్లో మంచి మార్కులు రావాలని, విదేశాలకు వెళ్ళాలని, ఇలా మీకు ఏదుంటే ఆ సంకల్పం చెప్పుకొని చక్కగా అది మనసులో అనుకుంటా వెలిగించేసి ఈ వెలిగేటప్పుడే ఈ గ్లాసును తీసుకొని ఇల్లంతా కూడా తిప్పాలన్నమాట. ముందుగా లక్ష్మీదేవి దగ్గర ఒకసారి దండం పెట్టుకొని తరువాత ఈ వెలిగేటప్పుడే ఆ మంట ఉన్నప్పుడే మీరు చక్కగా ఇల్లంతా కూడా తిప్పాలి. వంటగదిలో, బెడ్రూమ్లో, హాల్లో, అలాగే ఇంటి ఆవరణలో మొత్తం కూడా ఈ నూనె ఒత్తి ఆ దీపం వెలిగేటప్పుడే చక్కగా ఇల్లంతా కూడా ఒకసారి తిప్పండి. అలా తిప్పటం వల్ల ఈ దీపం యొక్క శక్తి అనేది మన ఇంట్లో ఉన్నటువంటి ఈ చెడును మొత్తాన్ని కూడా పూర్తిగా లాగేస్తుందన్నమాట. మన జీవితాల్లో పేరుకుపోయి ఉన్నటువంటి దరిద్రాలను, మొండి సమస్యలను ఈ యొక్క దీపం అనేది లాగేస్తుంది. ఎందుకంటే ఈ దీపం సామాన్యమైన దీపం కాదు. దీనికి ఉప్పు శక్తి, అలాగే లవంగాల శక్తి, నిమ్మకాయ శక్తి, దాల్చిన చెక్క యొక్క శక్తి, అన్నింటి శక్తులను తీసుకున్నటువంటి శక్తివంతమైనటువంటి దీపము ఇంట్లో ఉన్న చెడును పూర్తిగా లాగేస్తుంది. అలా అన్ని గదుల్లో తిప్పిన తరువాత మీ ఇంట్లో ఉన్నటువంటి ఈశాన్యం దిక్కులో ఈ గ్లాసును ఇట్లా ఈ మూలన పెట్టేసేసేయాలన్నమాట. ఈశాన్యం దిక్కున లేదా మీకు ఎవ్వరు తొక్కని చోటైనా మీరు పెట్టుకోవచ్చు. అంటే ఈ గ్లాసు అనేది మీకు అడ్డం లేకుండా ఎవ్వరి కాళ్ళకు తగలకుండా ఉన్న చోట ఏదో ఒక రూమ్లో పెట్టేసేసుకోండి. ఈశాన్యం దిక్కును పెట్టుకుంటే చాలా చాలా మంచిది. ప్లేటు మాకు అడ్డంగా ఉంది అని అనుకుంటే తీసేసి మీరు డైరెక్ట్గా కిందైనా ఈ గ్లాసును పెట్టుకోవచ్చు అనమాట. ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇలా ఈ పరిహారాన్ని ఈ 3వ శ్రావణ శుక్రవారం రోజున పౌర్ణమికి సంబంధించినటువంటి ఈ రోజున లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ దీపాన్ని మీరు వెలిగించినట్లయితే ఉప్పుతోటి మీకున్నటువంటి ముప్పులు సమస్యలు అంతా కూడా పూర్తిగా తొలగిపోయి విపరీతమైనటువంటి అదృష్టము, ఐశ్వర్యం అనేవి మీ సొంతమవుతాయన్నమాట. కాబట్టి చక్కగా ఇలా వెలిగించుకోండి. ఇది ఈ రోజంతా కూడా అలాగే ఉంచేసేసి
మరుసటి రోజు ఉదయాన్నే ఈ గ్లాసులో ఉన్నటువంటి అంటే ఈ ఉప్పు అంతా కూడా కరిగిపోయిద్ది. రాత్రంతా అలా ఉంచటం వలన ఆ ఉప్పు కరిగిపోవటంతో పాటుగా ఈ ఈ ధనాన్ని ఆకర్షించేటటువంటి దాల్చిన చెక్క, నిమ్మకాయ, లవంగాల శక్తి వల్ల ఇంట్లో ఉన్నటువంటి చెడు మొత్తాన్ని కూడా ఇవి గ్రహించేస్తాయన్నమాట. రాత్రంతా అలాగే ఉంచేసేసి తెల్లవారే స్నానం చేసేసి వాటిని ఏదన్నా పారే నీళ్ళల్లో కానీ ఏదైనా పిచ్చి చెట్లు మొదట్లో కానీ పోసేసేసి ఆ గ్లాసుని ప్లేట్ని వాష్ చేసేసుకొని మీరు తర్వాత నార్మల్గా వాటిని వాడుకోవచ్చు అనమాట. ఈ పరిహారం చాలా చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. ఇలా చేసి ఎంతమందో కూడా వారికి ఉన్నటువంటి మొండి సమస్యల నుంచి బయటపడ్డారు. ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. ఎంతో మంచి రిజల్ట్ అనమాట. మనకు ఒక్క నిమ్మకాయలో సగభాగము కాస్త ఉప్పు, 2 లవంగాలు, 3 లవంగాలు, అలాగే దాల్చిన చెక్క ముక్కలు. ఇక అంతే. దీనికి ఎక్కడికో వెళ్ళి మనం బయట గురువులను అడిగితే వేలకు వేలు, లక్షలకు లక్షలు అడుగుతూ ఉంటారు. కానీ సింపుల్గా రూపాయితో రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే చక్కగా ఈ 3వ శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఈ పౌర్ణమి రోజున మీరు ఈ పరిహారం అనేది చేసుకుంటే మీకు ఖర్చు లేకుండా మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు పోయి ధనాన్ని ఆకర్షించి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు అపర కుబేరుల్లాగా మారతారు. తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తి ఐశ్వర్యాలు వస్తాయి. ఇది మీరు వ్యాపార స్థలంలో కూడా చేసుకోవచ్చు. ఉద్యోగాల్లో మంచిగా శాలరీస్ పెరుగుతాయి. వ్యాపారంలో ధనాన్ని జనాన్ని బాగా ఆకర్షిస్తుంది ఈ దీపం అనేది. ఇట్లా మీరు ఇంట్లో వెలిగించుకున్న మీ ఇంటి మీద ఉన్నటువంటి నరదిష్టిని, జనాల యొక్క ఘోషణన్నింటినీ కూడా తొలగిస్తుంది. కాబట్టి చక్కగా ఈ పరిహారాన్ని ఈరోజు సాయంత్రం 6 నుంచి 12 గంటల లోపు చేసుకోండి. అంటే 6 గంటల దగ్గర నుంచి రాత్రి 12 గంటల లోపు అనేది చేసుకోండి. చీకటి పడ్డాకే చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వలన ఆ తల్లి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. కాబట్టి చక్కగా ఇలా చేసుకోండి. ఇలా చేశామని ఎవ్వరికీ చెప్పొద్దు, రహస్యంగా చేసుకోండి. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే దయచేసి మీలాగా నలుగురు మిత్రులకు వీడియో అనేది రీచ్ అవ్వటం కోసం ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి. ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి నేను ఇంత రిక్వెస్ట్గా మిమ్మల్ని లైక్ అడుగుతున్నాను అనమాట. కాబట్టి మీ మంచి మనసుతో లైక్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు లైక్ చేయటం వలన ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తేవాలనే ఆసక్తితో పాటుగా మేము పడినటువంటి కష్టానికి మాకు కాస్త మోటివేషన్గా ఉంటుందన్నమాట. కాబట్టి దయచేసి లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కామెంట్ బాక్స్లో ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః అనే భక్తి శ్రద్ధలతో కామెంట్ చేయండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.